ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యం, ప్రభువు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన సమస్త జనముల కంటే మనకు కీర్తిని, ఘనతను, పేరు కలుగునట్లు మనల్ని హెచ్చిస్తానని ఆయన వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు వందనాలు. మీ స్వారూప్యంలో మీ పోలికలో మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు. అయ్యా, మాకు ఘనతను, కీర్తిని, పేరును కలుగునట్లు మమ్మల్ని మీరు హెచ్చించబోతున్నందుకు వందనాలు. మేము నమ్ముచున్నాం అయ్యా, మీ అందే మేము విశ్వసిస్తున్నాం. ఈ యొక్క వాగ్దానమును విని ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించారో వారందరినీ కూడా మీరు హెచ్చించండి, మీరు మహిమ పొందండి, వారి ప్రతి అవసరత తీర్చండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.